కృతజ్ఞత లేని మనుషులకు సాయం చేయటం, విశ్వాసం లేని వాళ్ళతో స్నేహం చేయటం, నటించే బంధాలను కావాలనుకోవటం మన అమాయకత్వం, అవివేకం అవుతుంది. హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అనమాట. ఇంక ఈరోజు మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే పనులు అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ముగ్గులైతే పెట్టేస్తున్నాను అనమాట, వాకిలి ముందు అలాగే తులసమ్మ దగ్గర. ఇంకా ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇంకా గడప కూడా పూజించేస్తానండి చక్కగా నీట్గా. ప్రతిరోజు కూడా గడపని పూజించే వాళ్ళు కూడా ఉంటారు, కాకపోతే నేను ఫ్రైడే పూజిస్తూ ఉంటాను. ఇప్పుడు కార్తీక మాసం కదా, సోమవారం కూడా గడపనైతే నీట్గా పూజించి పెట్టుకుంటూ ఉంటానండి. నిజానికి నాకు వీడియోలు ఎడిటింగ్ అయితే అస్సలు కుదరట్లేదండి. నేను ఈ మధ్య లైవ్ అయితే ఇస్తున్నాను కదా, లైవ్ చేయటం వల్ల వీడియో ఎడిటింగ్ పని అయితే అలానే ఆగిపోతుంది. ఇక వీడియో షూట్ చేసుకున్నవే చాలా ఉన్నాయండి ఎడిటింగ్ చేయాల్సినవి. ఇంక అందుకని నేను వీడియో షూటింగ్ కూడా ఆపేసాను అనమాట. లైవ్ చేయటం వల్ల నాకు ఈ వీడియో ఎడిటింగ్ పని కుదరట్లేదండి. చాలా అంటే అలానే ఉండిపోతున్నాయి. బోలెడు వీడియోలు ఉన్నాయండి, 4-5 వీడియోలు ఉన్నాయన్నమాట ఎడిటింగ్ చేయాల్సినవి. షార్ట్ వీడియోలు అయితే ఇక 10-15 వీడియోలు అయితే ఉన్నాయండి ఎడిటింగ్ చేయాలి. మొత్తం అలానే ఉన్నాయి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అనమాట. ఇక నేను లైవ్ ఇచ్చుకుంటూ కూర్చున్నానంటే వీడియోలు అనేవి అట్లనే ఆగిపోతూ ఉన్నాయని ఇంక ఈరోజు అయితే లైవ్ వద్దు ఏమొద్దు, ఫస్ట్ అయితే వీడియోకి వాయిస్ ఓవర్ చెప్దామని అయితే వాయిస్ ఓవర్ చెప్పుకుంటున్నానండి. ఎడిటింగ్ అయితే పర్లేదండి, పూర్తి చేసుకుంటున్నాను. కానీ వాయిస్ ఓవర్ ఇద్దామంటేనే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. పక్కన డిస్టర్బెన్స్ వస్తూ ఉన్నాయి. బిల్డింగ్లు అనేవి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదా, వాటి సౌండ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి అనమాట. ఆ వీడియోలో ఆ సౌండ్స్ అన్నీ అలా వచ్చినాయి అంటే వినడానికి కూడా నీట్గా అనిపించదు. అందుకే నేను ఆలోచిస్తూ ఉన్నాను వాయిస్ ఓవర్ ఇవ్వటానికి. ఓకే అండి, చాలామంది అయితే అడుగుతూ ఉన్నారనమాట, ఛానల్ అయితే మోనిటైజేషన్ అయిపోయింది కదా, ఇక మనీ అయితే వస్తూ ఉంటాయి కదా అని. ఛానల్ మోనిటైజేషన్ అయిపోయిన వెంటనే మనీ అయితే రావండి, కొంత టైం పడుతుంది. మనకి ఛానల్ అనేది ఇంకా పూర్తి మోనిటైజేషన్ కూడా అవ్వదు. ఇప్పుడు ఓన్లీ మనకి కొన్ని ఆప్షన్సే వచ్చినాయి అని నేను చెప్తూనే ఉన్నాను. కాకపోతే తెలిసి తెలియక ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారండి. ఇంకా మేము కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తామని అయితే అంటూ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకోవటం తప్పైతే కదండి, స్టార్ట్ చేయొచ్చు. చాలా సంతోషంగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయొచ్చు. కానీ యూట్యూబ్ ఛానల్ కేవలం డబ్బు గురించి ఆలోచించి స్టార్ట్ చేసామంటే చాలా ఇబ్బందులు పడతామండి. కేవలం డబ్బు గురించి ఆలోచించకూడదు. మనకి ఇంట్రెస్ట్ ఉండి ఏదో ఒకటి చేయాలి, మనకంటూ ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి, ఏదో ఒకటి మనకు తెలిసింది చెప్పాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసామంటే కొంచెం సక్సెస్ అయ్యేంత వరకు ఓపికగా ఉండగలుగుతాం. కానీ కేవలం డబ్బుల గురించి ఆలోచించి చేసామంటే చాలా కష్టం అండి. ఓపిక అసలు దాదాపు 2-3 సంవత్సరాలకు కూడా ఛానల్ మోనిటైజేషన్ అయిన వాళ్ళే లేరనమాట. మన ఛానల్ చూడండి, అంతెందుకు నేను ఎప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నానండి, 2 సంవత్సరాల నుంచి. ఇప్పటికీ జస్ట్ మానిటైజేషన్ అయిపోయింది అంతే అండి, ఇంకా పూర్తి మానిటైజేషన్ కూడా అవ్వలేదు. పూర్తి మానిటైజేషన్ అవ్వడానికి చాలా టైం పట్టేటట్టే ఉంది. మనకేంటంటే ఒక 10-15 వీడియోలు పెట్టేసి ఆ వ్యూస్ వచ్చి ఛానల్ మోనిటైజేషన్ అయిపోవాలి, నెల మనకి డబ్బులు రావాలి, ఇట్లా అనుకుంటే చాలా కష్టం అండి బాబు. ఓపిక్గా ఉండాలండి. మనం వ్యూస్ వస్తున్నప్పుడు రానప్పుడు ఒకేలా తీసుకోవాలన్నమాట. అలా తీసుకోవటం చాలా కష్టము, కానీ తప్పదు. వ్యూస్ వస్తున్నప్పుడు వచ్చేసినాయి కదా, ఇంకేంటిలే వీడియోలు పెట్టకపోతే ఏమైందిలే, ఇవన్నీ చాలా అనుకోకూడదు. అలానే వ్యూస్ రావట్లేదు కదా, ఇంకెందుకు వీడియోలు చేయటం ఆపేయటం మంచిది, అవసరమా ఇంత కష్టపడి ఇలా చేయటం అని ఇలా కూడా అనుకోవద్దండి. మనం ఎప్పుడు ఒకేలా ఉండాలన్నమాట. వ్యూస్ వచ్చినప్పుడు రానప్పుడు ఒకేలా ఉండగలిగితేనే ఇక్కడ మనం సక్సెస్ అవ్వగలుగుతాము. అంతెందుకండి బాబు, మనం చాలామంది తెలిసి తెలియక యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేయగానే డబ్బులు వచ్చేస్తాయి అని అనుకుంటూ ఉన్నారు. అంత ఈజీ కాదండి బాబు. వీడియో ఎడిటింగ్ ఎలా ఏంటి అనేది కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. వీడియో ఎడిటింగ్ గురించి అయితే నేను చెప్పలేనండి, అది అయితే నా వల్ల కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అనమాట. నేను చాలా వీడియోలో చెప్తూనే ఉన్నాను, అయినా కానీ నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు. మనకి యూట్యూబ్లో దేని గురించి అయినా సరే చక్కగా వివరంగా చెప్పేవాళ్ళు తెలుగు ఛానల్సే బోలెడన్ని ఉన్నాయండి బాబు. నేను కూడా యూట్యూబ్లో చూసుకొని ఎడిటింగ్ గురించి అయితే నేర్చుకున్నాను. నేను ఎడిటింగ్కి కైమ్ మాస్టర్ యాప్ అయితే యూస్ చేస్తూ ఉంటానండి, చక్కగా ఉంటుంది. మనకి ఎడిటింగ్ గురించి పూర్తిగా వివరంగా యూట్యూబ్ ఛానల్లో ఉంటుందండి. ఎడిటింగ్ యాప్స్ గురించి మనం యూట్యూబ్ ఛానల్లో తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు
చెప్తారు. తెలుగు వాళ్ళే ఉన్నారండి, డీటెయిల్‌గా వివరంగా చెప్తారు. మనకి తెలియని వాళ్ళని యూట్యూబ్ క్రియేటర్స్‌ని మీరు వీడియోలు దేంట్లో ఎడిటింగ్ చేస్తారు, ఒక వీడియో చేయండి, ఇట్లా అడగటం ఎందుకు చెప్పండి? అట్లా అడిగినంత మాత్రాన ఎక్స్‌ప్లెయిన్ చేయలేరు కదా అందరూ. ఇప్పుడు మనం ఒక పని చేయటం వేరు, ఆ పని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్పటం వేరండి. నా పరిస్థితి కూడా అంతే అనమాట. నేను ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతున్నాను, కానీ ఎడిటింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్తూ ఒక వీడియో తీయటం అనేది నా వల్ల కాదనమాట. వీడియో తీయటం అనుకున్నంత ఈజీ అయితే కాదండి బాబు. ఒక ఎడిటింగ్ గురించి చెప్తూ వీడియో తీయటమే కాదు, ప్రతిదీ కూడా అండి, ప్రతి పని ఏదైనా సరే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో తీస్తూ ఉండాలంటే చాలా కష్టం అనమాట. ఏముంది 4 పనులు చేస్తుంది, వీడియోలు తీస్తుంది, ఎడిటింగ్ చేసుకొని వాయిస్ చెప్పి అప్లోడ్ చేసేస్తుంది, అంతే కదా అనుకుంటారు. అనుకున్నంత ఈజీ అయితే కాదండి బాబు. ఒక వీడియో ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ చెప్పాలంటే దాదాపు 3 గంటల టైం పడుతుందండి నాకు. చాలా టైమే పడుతుంది. ఇక మళ్ళీ షూట్ చేసుకోవటానికి చూడండి ఎంత టైం పడుతుందో. వీడియో షూట్ చేసుకోవటం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు 4, 5 గంటలు, దాదాపు 6 గంటలు చేసే పనులన్నీ నేను వీడియో షూట్ చేస్తానండి. దాన్ని మీకు నేను 15 నిమిషాలు, 20 నిమిషాలు, 10 నిమిషాలు, 12 నిమిషాలు ఇలా కట్ చేసుకుంటూ వచ్చి ఇంత తక్కువ టైంలో అయితే చూపిస్తున్నాను. 7 గంటల్లో చేసే పనంతా నేను 20 నిమిషాల్లో చూపించేస్తున్నాను. అంటే దానికి ఎంత టైం పడుతుందో చూడండి. ఎడిటింగ్‌కి బోలెడు టైం పడుతుందండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయినా అవ్వకపోయినా కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సక్సెస్ అయ్యేంత వరకు చేస్తూనే ఉండాలి వీడియోలు అని ఒక టార్గెట్ పెట్టుకొని చేయగలిగితేనే చేస్తారండి. కొన్ని వీడియోస్ పెట్టి డబ్బులు రావాలి, మోనిటైజేషన్ అయిపోవాలి, ఏంటి ఇంకా రావట్లేదు, ఇట్లయితే ఎట్లా, ఇట్లాంటివి ఏం పెట్టుకోవద్దబ్బా. మన పని ఏంటంటే వీడియోస్ చేసామా, పోస్ట్ చేసామా, ఇలానే ఉండాలి. ఇంకా నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయండి, వాటినైతే అస్సలు పట్టించుకోవద్దు. వాటిని కూడా పట్టించుకోకుండా ధైర్యంగా నిలబడి మనం యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ ఉండాలండి. చాలామంది అనుకుంటూ ఉన్నారు, ఎందుకు ఇట్లా అంటున్నానంటే నాతో చెప్పిన వాళ్ళే బోలెడు మంది ఉన్నారండి బాబు. ఏముందిలే, ఈజీగా వీడియో తీస్తున్నావు, పోస్ట్ చేస్తున్నావు, అంతే కదా అని అయితే అంటున్నారు. అంతే కాదండి, మీకు ఎలా మీరు వీడియోలు తీస్తూ మీరు స్టార్ట్ చేస్తేనే అర్థమవుతుంది, కానీ చెప్తే తెలియదబ్బా. నేను నిజం చెప్తున్నాను. మీరు వీడియోలు తీయగలిగితే జస్ట్ ఒక 10 వీడియోలు పోస్ట్ చేయండి. వీడియోలు షూట్ చేసుకోవటం ఎంత కష్టమో, ఎడిటింగ్ చేయటం ఎంత కష్టమో, వాయిస్ ఓవర్ ఇవ్వటం ఎంత కష్టమో, తర్వాత దానికి మనం అప్లోడ్ చేయగానే అయిపోదండి బాబు. థంబ్నెయిల్ సెట్ చేసుకోవాలి, ఇంకా చాలా ఉంటాయండి ఇట్లాంటివి. ఇవన్నీ చూసుకోవాలి. వీటితో పాటు ఇంట్లో పనులు, పిల్లల్ని చూసుకోవాలి, వంట పనులు, ఇంకా మనకి ఇంట్లో ఉండే పనులన్నీ ఉంటాయి కదండి. అవన్నీ చూసుకుంటూ ఇది చూసుకోవాలి. టైం సెట్ అవ్వదు. టైం చూసుకోవాలి. మనకి టైం ఉన్నప్పుడు చుట్టూ అంతా సౌండ్స్ వస్తూ ఉంటాయి. పోనీ సౌండ్స్ వస్తున్నాయి కదా, తర్వాత చేసుకుందామని ఆగినప్పుడు మనకు అప్పుడు ఏదో ఒక పని వస్తూ ఉంటుందన్నమాట. ఇట్లాంటివి బోలెడన్ని టెన్షన్స్ ఉంటాయండి బాబు. అంత ఈజీ అయితే కాదు. నేను ఒకటే చెప్తున్నానండి, మీలో ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయ్యేంత వరకు కంటిన్యూగా చేస్తూనే ఉంటాము వీడియోస్, మధ్యలో స్టాప్ చేయము. అనుకున్నప్పుడే చేయండి. అలా అయితేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు నేనంటే పూర్తిగా సక్సెస్ అవ్వలేదండి బాబు. నేను ఎదురు చూస్తూ ఉన్నానన్నమాట సక్సెస్ కోసం. సక్సెస్ ఎప్పుడు వస్తుందా ఏంటా, ఏదో ఒకటి లక్కీ వీడియో ఉంటుంది కదండి, ఆ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నా ఛానల్లో అయితే నేను ఎన్ని వీడియోలు పోస్ట్ చేశానో నాకు తెలుసండి బాబు. దాదాపు 1000 వీడియోల కంటే ఎక్కువే పోస్ట్ చేశానండి. 1100, 1200 వీడియోలు అయితే పోస్ట్ చేశాను. ఇంకా కొన్ని షార్ట్ వీడియోలు కూడా డిలీట్ చేశాను అనమాట. నేను కొన్ని మ్యూజిక్ పెట్టి యాడ్ చేసి చేశాను, అందువల్ల అవైతే డిలీట్ చేశాను. చాలా కష్టపడ్డానండి. చాలా కష్టపడ్డాను. కష్టమైతే ఎవ్వరికీ కనిపించట్లేదు. ఇప్పుడేదో నాకు డబ్బులు వచ్చేస్తున్నాయి అని చాలామంది కుళ్ళుకుంటున్నారు. ఇదైతే కరెక్ట్ కాదండి. నిజంగా నేను కష్టపడ్డాను, ఇంకా కష్టపడుతూనే ఉన్నాను. మీకు నేను చెప్పే మాటలు అర్థమవ్వండి. మీరు కూడా వీడియోలు షూట్ చేసుకొని, ఎడిటింగ్ చేసుకొని, వాయిస్ ఓవర్ చెప్పి వీడియోలు అప్లోడ్ చేస్తారు చూడండి, అప్పుడు తెలుస్తుంది అమ్మో ఇంత కష్టమా ఇలానా అని. నాతో పాటు కొంతమంది తెలిసిన వాళ్ళు స్టార్ట్ చేశారండి. అమ్మో మా వల్ల గత్తల్లో ఇంత కష్టపడ్డా కూడా ఏం యూజ్ లేదు, టైం వేస్ట్ మనకి. ఈ ఫోన్ ఎక్కువ చూసి ఎడిటింగ్ చేసుకుంటూ మనకి ఆరోగ్యం కూడా పాడైపోతుంది, ఇదంతా మేము చేయలేమని మధ్యలో స్టాప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి, నాకు తెలిసిన వాళ్ళు. మనం సక్సెస్ అవ్వాలంటే తప్పదండి. ఏదైనా సరే స్టార్ట్ చేయకుండా ఉండాలి. స్టార్ట్ చేసామంటే సక్సెస్ అయ్యేంత వరకు వదిలిపెట్టకూడదని అయితే నేను అనుకుంటున్నాను. స్టార్టింగ్లో నేను సరదాగానే స్టార్ట్ చేశానండి. కాకపోతే
స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక గోల్ అనేది ఉందనమాట. అంటే ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఎలా అయినా సరే ఛానల్ మోనిటైజేషన్ అవ్వాలి. మోనిటైజేషన్ అయ్యేంత వరకు నేను వీడియోస్ చేస్తూనే ఉండాలి. ఆపొద్దు అనే టార్గెట్ పెట్టుకున్నాను. ఎలా అయినా సరే ఛానల్ మోనిటైజేషన్ అయ్యేంత వరకు కష్టపడుతూనే ఉంటానండి. మోనిటైజేషన్ అయిన తర్వాత కూడా హమ్మయ్య! మోనిటైజేషన్ అయిపోయింది. ఇంక పర్లేదు అని ఆపొద్దండి. అలా ఆపామంటే మనకి రెవెన్యూ రాదనమాట. చేస్తూనే ఉండాలి. కష్టపడుతూనే ఉండాలి. కష్టపడ్డనాలే మనకి ఏదైనా సరే లభిస్తుందనమాట. కష్టపడకపోతే ఏది రాదు. మీకు అనిపించవచ్చు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు స్వప్న అని అడుగుతున్నారంటే చాలామంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తామని అడుగుతున్నారు. అలాగే నీకు డబ్బులు వచ్చేస్తున్నాయి కదా, ఇంకేంటి ఇంకా హ్యాపీ కదా అంటున్నారు. అంత త్వరగా డబ్బులు రావట్లేదు, రావు కూడా. కష్టపడిందే మనకి ఏది ఊరికే రాదండి. కష్టపడితేనే ఫలితం లభిస్తుంది. అందుకే చెప్తున్నాను అనమాట. మనం ఎప్పుడూ కూడా కష్టం పడాలి. ఏంటి స్వప్న నువ్వు ఇందులో కష్టపడనేముంది, ఇంట్లో చేసుకునే పనుల గురించే కదా చెప్తుందని మీకు అనిపించవచ్చండి. ఇక్కడ నా కష్టం ఏంటంటే అందరు చేసే పనులే అండి. అందరు చేసే పనులే నేను చేస్తున్నాను, పెడుతున్నాను. కానీ నా కష్టం ఏంటి, అందరూ వీడియో షూట్ చేసుకోవట్లేదు కదా, అందరూ చేయలేని పని చేస్తున్నాను. వీడియో షూట్ చేసుకుంటున్నాను. ఎడిటింగ్, అందరికీ ఎడిటింగ్ రాదు కదా, నేను కష్టపడి ఎడిటింగ్ నేర్చుకున్నాను, ఎడిటింగ్ చేస్తున్నాను. అలాగే వాయిస్ ఓవర్ చెప్తున్నాను, వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇదైతే అందరు చేయలేరు కదండి. చాలా కష్టపడాలి. ఇది చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. నేను అది చేస్తున్నాను. నేను ధైర్యంగా గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే చాలామంది అంటున్నారనమాట అందరు చేసే పనులే కదా అని. అందరు చేసే పనులే అండి. అందరు ఈజీగా వీడియోలు తీసి అప్లోడ్ చేయలేరు. అది నేను చెప్పదలుచుకుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. నా కష్టం అనేది ఈ వీడియో ఎడిటింగ్ చేసుకోవటంలో, వీడియో షూట్ చేసుకోవటంలో ఉందండి. ఇది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి. ఇక్కడ నేను మీతో ఇలా మాట్లాడుతూ ఏం చేస్తున్నాను ఏంటనేది చెప్పడం అయితే మిస్ అయిపోయింది కదా. గడప పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసుకున్నానండి. పూజ పని పూర్తయిపోయిన తర్వాత మీకు తెలుసు కదా, నేను శుక్రవారం రోజు నీట్గా స్టవ్ అయితే పూజించుకుంటాను. అలాగే పూజించానండి. తర్వాత ఇంకా ఇడ్లీ, అలాగే చట్నీ, ఇంకా ఈరోజు బీన్స్ కర్రీ అయితే చేశాను. రైస్ కూడా కడిగి పెట్టాను. వంట పని అయితే పూర్తి చేసుకున్నానండి. ఇప్పటికైతే పూర్తయిపోయింది. అలాగే మిషన్లో బట్టలు కూడా వేసాను అనమాట. ఇంకా అవైతే ఇప్పుడు అయిపోయినాయి, తీసుకొచ్చి ఆరేద్దామని మిషన్లో బట్టలు కూడా తీస్తున్నాను. ఇక పిల్లల్ని కూడా స్కూల్కి అయితే పంపించేశానండి. స్కూల్ దగ్గర దింపేసి వచ్చిన తర్వాత ఇంకా మిషన్లో బట్టలు అయితే ఆరేద్దామని ఆరేస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. రీసెంట్గా నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. నాకు తెలిసిన ఫ్రెండ్కే యూట్యూబ్ లైవ్లోనే పరిచయం అయిందనమాట. ఇక పేరైతే నేను చెప్పట్లేదండి. తనైతే 3 మంత్స్‌లోనే చాలా ఈజీగా సక్సెస్ అయిపోయింది. లైవ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈజీగా అంటే 3 మంత్స్‌లోనే సక్సెస్ అయిందనమాట. సక్సెస్ అనేది తన సొంతమైంది. ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది. అలాగే ఎందుకు ఏమైందో తెలీదు కానీ అనుకోకుండా వీడియోస్ అన్నీ డిలీట్ చేసిందండి. తన ఛానల్‌లో 7K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎందుకు ఇలా చేసిందో అర్థం కావట్లేదు. ఎలా కాంటాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు అనమాట. అడుగుదామన్నా కానీ మొత్తం వీడియోలన్నీ డిలీట్ చేసిందండి. వ్యూస్ కూడా బాగా వచ్చేవి. ఎందుకు ఇట్లా చేసిందో తెలియదనమాట. ఛానల్లో మనకి ఇంట్లో వాళ్ళ ప్రాబ్లం వల్ల ఏదన్నా ఉంటే కొన్నాళ్ళు వీడియోలు తీయటం ఆపినా బాగుండేది. కానీ వీడియోలన్నీ డిలీట్ చేయటం అనేసరికి నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకు అలా చేసిందో ఏమో తెలియదన్నమాట. 3 మంత్స్‌లో 7K సబ్స్క్రైబర్స్ అంటే మామూలు విషయం కాదండి. వ్యూస్ కూడా బాగా వచ్చినాయి. ఛానల్ కూడా మోనిటైజేషన్ కూడా అయిపోయిందండి బాబు 3 మంత్స్‌లోనే. ఇంత బాగా సక్సెస్ అయ్యి ఎందుకు అలా చేసిందో నాకైతే అర్థం అవ్వట్లేదనమాట. ఒకటండి, మనం ఏదైనా ఒకటి స్టార్ట్ చేసాము అంటే ముందు ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలండి. మనకి ఇంట్లో ఉన్న వాళ్ళు ఓకే అంటేనే ఏదైనా చేయాలన్నమాట. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా మనం ఏది చేయొద్దండి. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదంటే మనం ఇష్టం లేకుండా ఏదైనా స్టార్ట్ చేసామంటే అది మధ్యలోనే ఆపివేయాల్సి వస్తుంది. అందుకని ఏదైనా సరే పూర్తిగా మనం ఒక దాంట్లో ఒక పని చేసే ముందు దాని గురించి ఇంట్లో వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటనేది తెలుసుకొని స్టార్ట్ చేయటమే మంచిదన్నమాట. అలా చేస్తేనే మనకి సక్సెస్ అనేది వస్తుందండి. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఎంత సక్సెస్ అయినా మధ్యలో స్టాప్ చేయాల్సి వస్తుంది. తను కూడా ఇదే చెప్పిందనమాట. కమ్యూనిటీ పోస్ట్ పెట్టింది, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను యూట్యూబ్ ఛానల్ని ఆపివేస్తున్నాను, ఇక నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయను,
అని అయితే చెప్పింది. నాకైతే చాలా బాధగా అనిపించింది. తర్వాత చూస్తే కమ్యూనిటీ పోస్ట్ కూడా లేదనమాట. అది కూడా డిలీట్ చేసింది. ఏం చెప్పాను కదా! ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తేనేనండి ఎవరు ఏది చేయాలన్నా గానీ చేయగలిగేది. ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఏదో ఒకటి చేద్దాము అనుకోని స్టార్ట్ చేస్తారు. ఇక వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటున్నారని వద్దు స్టాప్ చెయ్యి, ఎందుకు అవసరమా ఇట్లాంటివి అది ఇది అని చెప్పి స్టాప్ చేయించొద్దండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఏదో ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కదా అని సపోర్ట్ చేస్తే బావుంటదబ్బా! నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఒక ఆడవాళ్ళు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయండి. వెనక్కి మాత్రం లాగొద్దండి బాబు. వాళ్ళకంటూ ఏదో ఒకటి ఉండాలి కదా! వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కదా! ఎప్పుడు వీళ్ళకి ఆ పనులు, ఈ పనులు అనుకుంటా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే ఎంత ఇదిగా చూస్తారో తెలుసు కదా! ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. మొగుడు సంపాదిస్తే తిని పెడుతుంది, తిని కూర్చుంటుంది, పనా పాట ఇట్లా మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. పోనీ ఇలాంటి మాటలు వదిలేసి ఏదో ఒకటి చేద్దాము అని బయటికెళ్తే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉండాలా? లేదా? పిల్లల్ని ఎవరు చూస్తారని ఇట్లా అనేవాళ్ళు ఉంటారు. ఏది చేయాలన్నా కానీ చాలా కష్టమండి బాబు. చదువుకున్న వాళ్ళంతే సూపర్ అనమాట. వాళ్ళకి నచ్చిన జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు, సరదాగా ఉంటారు. అటు ఇటు కానీ చదువుకొని ఇబ్బంది పడుతూ ఇంట్లో పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేక బయటికెళ్ళి ఏదన్నా చేద్దామంటే ఏం చేయాలో అర్థం గాక ఏదో ఒకటి మనకంటూ ఒక గుర్తింపు ఉండాలబ్బా అనుకుంటూ ఏదో ఇలా యూట్యూబ్ ఛానల్ ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ, భర్తను చూసుకుంటూ చక్కగా చేసుకోవటానికి వీలుగా ఉంది కదా అని ఇలా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని సక్సెస్ అవుదాము అనుకున్న లేడీస్కి మాత్రం సపోర్ట్ చేయండి అబ్బా. మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ వాళ్ళని ఎలా పడితే అలా అని బాధపడేలా చేయొద్దు. ఏదో చేద్దామనుకుంటున్నారు చెయ్యనివ్వండి. ఎందుకు ఇట్లా చేస్తారు చెప్పండి? వాళ్ళు దొంగతనమో, ఇంకొక పనేదో ఏది చేయకూడని పనులైతే చేయట్లేదు కదండీ! వాళ్ళకి తెలిసింది చేస్తున్నారు. దాంట్లో తప్పు పట్టడానికి ఏముంటది చెప్పండి? దయచేసి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు గానీ, వెనక్కి లాగే ప్రయత్నం మాత్రం చేయొద్దబ్బా! నేను చెప్పాలనుకుందైతే ఇదేనండి. ఓకేనా? ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.